నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. సుందర గురువును చూచి గురువుగారు అభ్యాస వైరాగ్యం అనే చర్చలో మనం ఉన్నాం. వృత్తులు నిరోధించడానికి మనం అభ్యాసం సాధన చేయాలి అనుకున్నాం. అదే మాకు బోధిస్తూ ఉన్నారు కూడా. అయితే చిత్త వృత్తులను ఎలా నిరోధించాలి, అభ్యాస వైరాగ్యం అనేది ఎలా సాధన చేయాలి, ఏ ఏ విషయాలను మనం సాధన చేస్తే అభ్యాసం అవుతుంది, వైరాగ్యం అవుతుంది, అభ్యాసము ఎటువంటి విషయాలను కొనసాగించాలి, వైరాగ్యము ఎటువంటి విషయాలలో మనం విరక్తి చూపాలి, అంటే వైరాగ్యం చెందాలి, అంటే విడిచిపెట్టాలి. దీని గురించి మాకు కొంచెం స్పష్టంగా తెలియజేయండి అని ప్రార్థించింది. తల్లి, మీరు ఇదివరకు మనం చర్చించుకున్నటువంటి సాధన పాదముల విషయం మర్చిపోయారు. ఏంటంటే సాధన పాదం 33వ సూత్రంలో వితర్క భావనే ప్రతిపక్ష భావనం. వితర్క భావనం అంటే మీ చిత్తవృత్తులను ప్రదర్శించడమే వితర్క భావనం. ప్రమాణ విపర్య వికల్ప నిద్రాస్మృతి అనేది గతంలో జరిగినటువంటిని మళ్ళీ మనం ముందు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ తెచ్చిపెట్టిన విషయాలను తలుచుకొని పదే 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 వాటిని గురించి బాధపడుతూ దుఃఖిస్తూ ప్రస్తుతాన్ని వర్తమానాన్ని ఆనందించడం మర్చిపోతారు. కొంతమంది భవిష్యత్తును ఒక భూతద్దంలో పెట్టి చూసి అక్కడ ఏదో మహాభూతం అయిపోతున్నట్లు భయభ్రాంతులపై మానసిక స్థితి కోల్పోతూ ఉంటారు. వారు మనోచలనాలు వారికి అగమ్య గోచరంగా ఉంటుంది. ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, తాను మరలా ఆరోగ్యంగా మారుతానో లేదో అనేటువంటి ఆందోళన, భయం అన్నీ ఉంటాయి. కావలసిన అన్నీ సమకూర్చబడి ఉంటుంది. అయినా ఇలాంటి ఆందోళన భయాలు చెందుతూ ఉంటారు. దానికి మన పతంజలి మహర్షి గారు సాధన పాదంలో, అందుకని మనం ముందుగా సాధన పాదాన్ని చర్చించుకున్నాం. ఇందుకు ఆయన చూపిన పరిష్కారం ఏమంటే వితర్క భావనే ప్రతిపక్ష భావనం. వితర్కము అంటే మీ చిత్తవృత్తులతో నిండినటువంటి ఆలోచనలు. ఉదాహరణకు మనము విపర్య వృత్తి తీసుకుందాం. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం అంటే అజ్ఞానం. మనకున్న జ్ఞానం ఏంటి? అక్కడ ఉన్న దానిని లేదనుకొని, లేని దాన్ని ఉందనుకొని భ్రమ చెందడం. దాని వలన మనలో భయం పుడుతుంది. ఆ భయం పడుతూ, ఉదాహరణకి మనం దారిలో అక్కడ చీకట్లో వెళ్తూ ఉంటాం. కొద్ది దూరంలో ఏదో పాము ఆకారంలో కనబడుతుంది. మనం దాన్ని వెంటనే పాము అనుకొని గడగడ వణికిపోతూ ఉంటారు. తీర దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము కాదు, తారమై ఉంటుందని అనుకుంటారు. భయం తగ్గుతుంది. మొదటనే మనం ఏం చేయాలి? పాము అని మనలో భయం కలుగుతున్నప్పుడు, పాము అయితే నేనెందుకు భయపడాలి? దానికి నేనేమి హాని చేయలేదు కదా, అది నన్నేం చేస్తుంది? దాని దారిన అది వెళ్ళిపోతుంది. దానివలన నేనెందుకు భయపడాలి? నేనెందుకు భయకంపితులై దుఃఖంతో, భయంతో, భ్రాంతితో మనోవికల్పం చెందాలి అని అనుకోవాలి. విషయంలో కొందరు మిత్రుల మధ్య వాదోపాదాలు జరుగుతూ ఉంటాయి. కొందరు కొన్ని సిద్ధాంతాలు సమర్థిస్తారు, కొందరు ఇంకొన్ని సిద్ధాంతాలు సమర్థిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమి? వారు వాదించుకుంటున్నారు. ఒకరు సత్యమన్న దాన్ని ఇంకొకరు అసత్యం అంటున్నారు. వీరు సత్యమని నమ్మిన దాన్ని వారు అసత్యం అంటున్నారు. అంటే ఏది సత్యం ఎలా తెలుస్తుంది? దీన్ని వాదనలు అంటారు. అందుకు ఎటువంటి ఆధారం లేకుండా లాక్కుంటూ ఇటువైపు అటువైపు లాగుతూనే ఉంటారు. ఒక దారాన్ని గట్టిగా రెండు వైపు లాగితే తెగిపోతుంది. అదేవిధంగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ స్నేహబంధం కూడా కాస్త తెగిపోతుంది. బాంధవ్యాలైనా ఇంతే, భార్యాభర్తల మధ్య కూడా ఇంతే. సత్యాన్ని తెలుసుకోవాలంటే చర్చించుకోవాలంటే మనకు ప్రమాణాలను అనుసరించాలి. ఏ ప్రమాణాన్ని అనుసరిస్తే మనకు సత్యం తెలుస్తుంది? దానికి మన ఆప్తులు ఆప్తవాక్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవించి, వారు గ్రహించి, దైవం చేత స్వయంగా బోధించబడినటువంటి జ్ఞానాన్ని శాస్త్ర రూపంలో మనకు వివరించి ఉన్నారు. దానిని శాస్త్రజ్ఞానము అంటారు. పతంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలు కూడా ఇది ఒక అద్భుతమైన మానసిక శాస్త్రము. అంటే మనుషులను క్రమశిక్షణలో ఉంచగలిగేటటువంటి శాస్త్రము. అంటే ధర్మాధర్మాలు తెలుసుకొని విచక్షణ జ్ఞానాన్ని కలిగి వాస్తవాలను నిర్ణయించుకునే శక్తి మనకు రావటాన్ని ప్రశాంతత అంటారు. లేదు అంటే వాదించుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి, ఆఖరికి విడిపోయి, మరలా ఎవరో వీరి ఇద్దరి మధ్యలో వచ్చి మధ్యస్థం చేసి, కానీ అయినా ఒప్పుకోకుండా ఇలా అనేక విధాలుగా పోరాడుతూ ఉండడము ప్రవృత్తి అంటారు. ప్రవృత్తి అంటే అర్థమేమి?
చిత్తము చేస్తున్నట్టు మాయలో పడిపోయారు అని. ప్రవృత్తి ప్రదర్శించే వారంతా కూడా చిత్తం మాయలోనే ఉంటారు. ప్రశాంతత కావాలనుకున్న వారు శాస్త్రాన్ని అనుసరించడము, లేక మన ఇదివరకు మనలో కుటుంబంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉంటే, అంటే అనుభవించి తెలుసుకున్న వారు, వారి ద్వారా విని వారు తీర్పు చెప్పినట్లు నిర్ణయించుకోవడము జరుగుతుంది. అంటే గ్రామ సమావేశాల్లో మనం చూస్తూ ఉంటాం, పంచాయతీ పెడతారు అంటారు. ఎవరైనా తప్పు చేస్తే వారు నిలదీసి నీది తప్పు, నీది న్యాయము అని చెప్పడానికి గ్రామ పెద్ద వాళ్ళ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా వస్తుంటుంది. అయితే ఆ ధర్మం చెప్పేవారు, ఆ ధర్మపీఠం మీద కూర్చున్న వారు నిజంగా వారసులైన వారు ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వారే ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? చిత్తవృత్తుల ప్రభావము, తనకు ఎవరు బాగా ఉపయోగపడతారు, తనకు అన్ని విధాలు సహాయపడతారు, తనకు కావలసిన పనులు చేసి పెడతారు, అడ్డదారిలోను అధర్మంలోను, కనుక వారికి తగిన న్యాయం చెప్పాలని మనసులో వారికి ఒక వికల్ప వృత్తి పుడుతుంది. వారి మాట్లాడుతున్న సంభాషణ, ఆ యొక్క మాటలు, ఆ శబ్దాలు విని వీళ్ళు ఏం చేస్తారు? వికల్పం అనే మాయలో పడి సత్యానికి అధర్మానికి అనువుగా తీర్పునిస్తారు. తప్పు కదా అది. మన సనాతన ధర్మంలో ఎవరైతే ఆప్తులై ఉన్నారో వారి శాస్త్రాలే మనకు ప్రమాణము. అందుకోసం మనం తర్క భావనలు అనేవి ఏవి మనం గ్రహించాలి. అవి వచ్చిన వెంటనే దానికి ప్రతిపక్ష భావన ఏర్పరచుకుంటూ ఉండాలి. నేను ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. ఒక వ్యక్తి అక్కడ గుట్టలో స్నానం చేస్తుంటాడు. బయట అతను ఆభరణాలు, దుస్తులని అక్కడ పెట్టి ఉంటాడు. అవి దానిని అయ్యో కాజేసి వెళ్ళిపోతే బాగుండని నా మనసులో కలుగుతుంది. అయితే వెంటనే అది వితర్క భావం, అంటే ధర్మ విరుద్ధం. కనుక అది పాపకర్మ. నేనేం ఆలోచించాలి? ఇటాటి పాపకర్మ నేను ఎందుకు చేయాలి? నేనెందుకు తస్కరించాలి? నేనెందుకు దానిని దొంగిలించాలి? దొంగిలించిన తర్వాత అతను ఎంత బాధపడతాడు? మన వస్తువు పోతే మనం ఎంత బాధపడతాము అని నాకు ఆలోచన వచ్చి కల్పించుకోవడమే ప్రతిపక్ష భావనం. ప్రతి ఒక్క పనిలోనూ వృత్తులు మాయలో పడకుండా ప్రతిపక్ష భావనం సమకూర్చుకుంటూ ఉంటే అభ్యాసం అవుతుంది, అలవాటు అవుతుంది. ఇప్పుడు దొంగతనం చేయకూడదు అనేటువంటి ఏర్పడిన భావన అది వైరాగ్యంగా మారుతుంది. ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా ఈ దొంగతనం అనే దాని మీద వెళ్ళము. ఇదే మనకు అష్టాంగ యోగంలో యమనియమాల్లో మనం తెలుసుకునేటువంటి సత్యాలు అని సత్యసి తెలియజేసి, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.